పూరా లోకల్. నిజంగా దేవుడికి పూజ చేయాలి, ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళకి ఆశ్రమాలు, పెద్ద పెద్ద ఏసీ రూములు, అంత పెద్ద సకల వైభోగాలు ఇవి అవసరమా? అంటే పూర్వము రాములు లాంటి వాళ్ళే, రాజ్యాన్ని ఏలిన వాళ్ళే వెళ్ళి పర్ణశాలలో బతికారు. పెద్ద పెద్ద దేవుళ్ళు, మన కృష్ణుడు, తర్వాత మన పాండవులు, వీళ్ళు మిగతా అందరూ అడవుల్లోకి వెళ్ళి పర్ణశాలల్లో బ్రతికారు. తర్వాత రాజ్యాన్ని వచ్చి మళ్ళీ ప్రజలకు అందరికీ మంచి చేశారు. మరి ఎందుకు ఇంత లగ్జరీ లైఫ్ స్వాములకు, బాబాలకు అవసరం? ఇవి ఇది మంచి ప్రశ్న. ఇది స్వామీజీల కోసం కాదు. మీలాంటి, నాలాంటి, వాళ్ళంటి భక్తులు ఎవరైతే సామాన్యుడు వచ్చినప్పుడు వాడికి పొద్దుంతా సిమెంట్ ఇళ్లలో బతికినవాడు, ఏసీలో బతికినవాడు అక్కడ స్వామి దగ్గర 10 నిమిషాలు ప్రవచనం వినాలంటే వాడికి ఏసీ ఉండాలి, వాడికి అదే ఫ్యాన్ ఉండాలి, వాడి స్ట్రక్చర్ ఉండాలి. వాడు తీసుకొచ్చేసి నువ్వు తాటాకు పందిరిలో కూర్చొని పెడతానంటే అరగంట ఉండాల్సిన వాడు 5 నిమిషాలు ఉండి పారిపోతాడు దండం పెట్టి. అంటే దేవుడు భక్తి కోసం ఏసీ ఉంటేనే కూర్చుంటారు. మీకు అది అలవాటు అయింది అనుకోండి, అలాంటి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకోటి కలియుగం ఏంటంటే, కలియుగం సత్యం అసత్యం లాగా కనబడుతుంది. కలియుగంలో రాజు మంత్రి లాగా కనబడతాడు, దొంగ మంచోడి లాగా కనబడతాడు. ఇది కలియుగం యొక్క మహిమ అనమాట. సో ఇప్పుడు స్వామీజీలలో ఏసీల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, తాటాకు పందిరిలో ఉండేవాళ్ళు ఉన్నారు, మొత్తం ఏసీ కార్లలో విమానాలు కొనుక్కొని, చార్టెడ్ ఫ్లైట్లు కొనుక్కొని మన హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో పెట్టి ఇంకా దాని మీదే బతికే వాళ్ళు ఉన్నారు, కట్టెలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, సుత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, గణశూలాలు, త్రిశూలాలు పట్టుకొని తిరిగే వాళ్ళు కూడా. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుందా? అర్థమైంది. అంటే అప్గ్రేడ్ అయ్యారు స్వాములు కూడా. అప్గ్రేడ్ కావాలి, నేను కూడా చెప్తున్నా. ఎందుకు కావాలి అంటే, ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉందండి, వాడుకున్నారా? ఎవరో కొంతమంది వాడుకున్నారు, అవసరమైన వాళ్ళు, ఇంపార్టెంట్ వాళ్ళు. తర్వాత ఏమైంది? పేజర్ వచ్చింది, తర్వాత మోటరోలా ఫోన్ వచ్చింది, అది కూడా వాడుకున్నాం. తర్వాత టచ్ ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది, స్మార్ట్ టీవీ కూడా వచ్చింది. వాడతావా లేదా? వాడతాం. స్వాములు కూడా ఒకప్పుడు ఏ స్వామీజీ అయినా పాదయాత్రలతో వెళ్ళాడు. ఆదిశంకరాచార్య వారు కాశీ టు కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్ర చేసి ప్రజలను ఆధ్యాత్మికం అంటే ఏంటి, దైవం అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిది, దేశం అంటే ఏంటిదో దానిపైన పోరాడి, ఎవరైతే వితండవాదులు అయినటువంటి వాళ్ళు మన దాంట్లోనే, అప్పుడు ఈ ముస్లిం క్రిస్టియన్ మతాలే లేవు కాబట్టి వారు దాని గురించి పోరాడి 32 సంవత్సరాలలో వారి తనువును చాలించి, అప్పటికే ఇప్పుడు జరుగుతున్న లలితా సహస్రనామాలు అయితేనేమి, ఈ కాలభైరవ అష్టకాలు అయితేనేమి, అనేకమైన శతకాలు అయితేనేమి, ఇప్పుడు ఆయన పుణ్యమే మనం అంతా మనం చదువుతుంది. కానీ ఇప్పుడు అలానే ఉండాలని మన కోరిక అవసరం లేదు. ఎందుకంటే అంటే స్వాములు ఎలా అయినా బ్రతకచ్చు, స్వామి కాలానుగుణంగా మారకపోతే కాలగర్భంలో కలిసిపోతారు, ఏ స్వామీజీ అయినా సన్యాసి అయినా. ఎందుకంటే మానవ శరీరం, రాముడు ఉన్నాడండి, రాముడు తన రాజ్యాన్ని వదిలాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ధర్మము, తల్లిదండ్రుల మాట జవదాటకూడదు, సత్యము. అంతకుముందు అతను వేదం చదువుకున్నాడు కాబట్టి గురువు మాట జవదాటకూడదు అనే సిద్ధాంతంలో అడవికి వెళ్ళాడు. అడవిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే ప్రజలకు దూరంగా ఉండాలి కాబట్టి అడవిలోకి వెళ్ళారు. ఇప్పుడు స్వామీజీలు ఊరికి అవతల ఆశ్రమాలు కట్టుకున్నా కూడా ఈ యొక్క కాలమహిమ, కాలజ్ఞానమహిమ వల్ల పల్లెలని పట్టాలు అయితే అన్నారు. పాపం శంషాబాద్ లో చిన్నజీయ స్వామి వారు ఎక్కడో ఆ మూలకి అక్కడ చింతమాన పల్లె ఏదో ఉంది, అది ముచ్చింతల్. ముచ్చింతల్ అంటే 3 చింతలు తీసేటువంటి ఏరియాలో పాపం శంషాబాద్ కు చాలా దూరంలో కట్టుకుంటే కూడా చివరికి ఊరంతా వెళ్ళి పట్టణం అంతా అక్కడ వరకు పెరిగిపోయింది. అంటే తప్పు స్వామిది కాదు, అది కాలంది. సో వాడు దూరమే కట్టుకున్నారు. నడి పట్టణంలో చిన్నజీయ స్వామి ఆశ్రమం నిర్మాణం చేసుకోలేదు పాపం, ఆయన దూరమే పెట్టాడు. ఈ రోజు 108 దివ్య దేశాలు తిరగలేనటువంటి మానవులు, వైష్ణవ యాత్రలు చేయాల్సినటువంటి మానవులు ఒకే దగ్గర చూడడానికి అవకాశం కలిగినటువంటి ఒక ఎగ్జిబిషన్ సెంటర్, ఒక సాలార్జంగ్ మ్యూజియం లాంటి ఒక రామానుజ మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. పెట్టి మరి అక్కడ 250 మంది 300 మందికి నిత్యము డబ్బులు ఇచ్చి, అంటే మరి డబ్బులు ఇవ్వకుండా వాడు జీతం రాడు కదండి. సామాన్యుడికి పిల్లలు ఉంటారు, వాడికి ఎవరు జీతం ఇవ్వాలి? చిన్నజీయ స్వామి 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ఇస్తాడు, రోజు ఎవడు ఇవ్వాలి? కుటుంబం గడవాలి అంటే వాళ్ళకి దగ్గర పారితోషికం ఇవ్వాలి కాబట్టి వారు ఒక సిస్టమ్ పెట్టారు. సాలార్జంగ్ మ్యూజియంలో 5-10 రూపాయలు టికెట్ ఇచ్చి మనని చంపిన కథలను చూపించే సిద్ధాంతంలో మనం పిల్లలందరినీ చూపిస్తున్నాం. ఓ 100-200 రూపాయలు టికెట్ పెట్టి చూపించడంలో తప్పు లేదని నేను అంటున్నాను. ఎందుకంటే దానికి కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఒక 45 ఎకరాల్లో 4-5 ఎకరాల్లో ఆయన ప్రతి నిర్మాణం చేశాడు, చాలా మంచిదే. నేనేమంటున్నానంటే వారి యొక్క సిద్ధాంతం ప్రకారమే రామానుజ మిషన్ ఎలా అయితే రామానుజుడు విగ్రహాన్ని కట్టి ఆనాడు రామానుజుడు మంత్రము లేదు, తంత్రము లేదు, ఉంటే మంత్రాన్ని అందరికీ చెప్పాలి అని ఆయన గుడిపైకి ఎక్కి రామానుజుడు అందరికీ తెలియజేసి బహిరంగంగా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది మీకు వారి గురించి చెప్పినటువంటి అంశం షార్ట్ కట్లో. అలానే ఆదిశంకరాచార్యుల వారు కూడా అదే సిద్ధాంతాన్ని, మీరు మంత్రమే ఉంటే, తంత్రమే ఉంటే, మీరు నిజంగా మా దేవుడే గొప్ప అని మీరు యుద్ధాన్ని కనుక ఆరంభించితే మీరు మధ్యలో ఒక రాముడిని పెట్టాలి, మీరు రాముడిని మొక్కాలనుకుంటే మధ్యలో రాముని పెట్టండి, మీరు ఇంకా ఇతర దేవతలన్నింటినీ చుట్టుపెట్టి
పాంచాయతన అనేటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చి ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి చిన్న చిన్న చీలికలను వారు పోగొట్టారు. వారే ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దం. అవును. రామానుజుల వారు మనకి ఇప్పటికి వారు వచ్చి 1000 సంవత్సరాల క్రితం వచ్చారు వారు. అంటే 800 మనకు వచ్చినటువంటి 100 సంవత్సరాల యొక్క శతాబ్ది అది జరిగింది. 1000 శాతం అంటే రామానుజుడు ఆదిశంకరాచార్య తర్వాత వచ్చారు. సో వీళ్ళందరి తర్వాత కూడా మనం ఆదిశంకరాచార్య విగ్రహాన్ని మన హైదరాబాద్లో ఉందండి, ఇక్కడ మీరు చూసారా? రామానుజాచార్యుల వారిది ఉంది. ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో వచ్చారు. వారికి ఉందా విగ్రహం? ఇప్పుడు ఆయన గురువే కదా ఎవరికి? ఈయనకు ఆయన గురువు లేరు. ఆయన కాలం వేరు, ఆయన కాలం వేరు, ఆయన పరివసనం వేరు. మరి ఆదిశంకరాచార్యులకి ఎందుకు లేదు మన దగ్గర? అంటే వారు కాలడి అనేటువంటి కేరళ అనేటువంటి ఒక ఏరియాలో పుట్టడం జరిగింది. వారు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వారి పాదయాత్ర చేయడము, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ చీడపీడలను తొలగియడం వల్ల వారి వయస్సు 27 నుంచి 32 వరకు పెరిగింది. ప్రతి 8 సంవత్సరాల కోసం పెరుగుతూనే ఉంది. ఆయుష్ను పెంచుకున్నాడు, శ్వాసను బిగపట్టి గురువుల ద్వారా జ్ఞానాన్ని పొంది వారు పరాకాయ శాస్త్రాన్ని ప్రవేశించి ప్రాణం ఉండంగానే ఇంకో శరీరంలోకి ప్రాణాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అది కేవలం ధర్మయుద్ధంలోని భాగంగానే పనిచేశారు. వివేకానందుడు 32 సంవత్సరాలకి వారి యొక్క 40 సంవత్సరాల లోపే వారి ఎవరు కూడా మహాత్ములంతా కూడా 32 నుంచి 40 లోపే వారి యొక్క అవతారాలు చాలించారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు ఇలాంటి వాళ్ళందరూ కూడా ధర్మం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా 32-40 లోపే అయిపోయింది. ఎందుకు ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఎందుకు బతకరు కాదు, వారు ఉన్న ఫోర్స్ అంతా ధర్మం కోసము, దేశం కోసము, ఈ లక్ష్యం కోసం పనిచేస్తారు. వారి ఆయుష్ అంతనే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆ దిక్సూచి ఇచ్చి వెళ్ళిపోతారు. దాన్నే ఏమంటారంటే, ఇప్పుడు రాముని యొక్క సంతతి ఎవరండి ఈ దేశంలో? రాముని యొక్క వంశం ఉంటుంది కదా, ఎవరు ఉన్నారా? మీరు ఉన్నారా ఇక్కడ? క్షత్రియులు అందరూ రాముడి వంశం అయితే బాగానే ఉండు, అందరూ రాముడిలాగానే ఉండేవాళ్ళు. రాముడి యొక్క వంశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ధర్మపరాయణులు. ధర్మానికి సంబంధించిన విషయం చెప్పగానే వచ్చి వెళ్ళిపోతారు. అలానే చరిత్ర పుటలలో 84 సంవత్సరాలు సజీవంగా జీవించి ప్రపంచానికి ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎవరిని ఆరాధించాలి, ఏది నీకు అవసరము, ఏది అనవసరం అనే విషయాల పట్ల పూర్తి అవగాహన కల్పించి సన్యాసంలో ఉన్నటువంటి కొంతమంది అన్నాడు ఆయన, సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామాతురులై అన్యాయ వృత్తి నొందిరి సన్యాసులకేల ముక్తి సాధన సిద్ధ అన్నాడు. ఈ పద్యం మళ్ళొకసారి. సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామాతురులై అన్యాయ వృత్తి నొందిరి సన్యాసులకేల ముక్తి సాధన సిద్ధ అన్నాడు. ఆదిశంకరాచార్య వారు సన్యాసంలో ఉండి కూడా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజు భార్యతో సంభోగం చేసి సంభోగ క్రియలను నేర్చుకొని తను ఆడినటువంటి యుద్ధంలో మళ్ళీ ఆమెకు సమాధానం చెప్పడం కోసము తన యొక్క శరీరాన్ని వేరే శరీరంలోకి వెళ్ళి, రాజు శరీరంలోకి వెళ్ళి తన ఆత్మను తీసుకొచ్చారు. దానికి తప్పని చాలా మంది వాదిస్తే శారదాదేవి కూడా అది తప్పే కదా అంటే దానికి నిరూపణ చూపించాడు ఇతరుల రాజుని. ఆయన చూపించేసి మళ్ళీ దాన్ని ఒప్పుకున్నాడు. అంటే అందరూ సన్యాసమే తీసుకుంటే ఈ దేశంలో అసలు హిందువులు ఉంటారండి? ఉంటారా? నేను సన్యాసం తీసుకున్నానండి, నేను ఒక 2-4 కనాల్సిన వాడిని, నా వల్ల 4 మాయమైపోయారు.